ఇట్లా స్కామ్ చేస్తున్నారు ఏంది మేడం మీరు? అదంతా నాకు సంబంధం లేదు. ముందు 5,000 కొడతావా కొట్టవా, లేకపోతే ఆ వీడియో ఆ ఫొటోస్ వైరల్ చేసి పడేస్తా. ఒక్క నిమిషం ఆగు బ్రో, ఒక్క నిమిషం ఆగు. కొడితే ఏం రాదు. ఒక్క నిమిషం డోరే. ఎందుకు వచ్చిండా? దుబాయ్ పోలేదు, ఏడికి పోలేడు, నిన్ను పట్టిద్దామని వచ్చినాం. ఏమైంది? ఒప్పుకుంటున్నావు చేసినావని? నేనే చేస్తాను. విడాకులు ఇచ్చి పడదాం బ్రో. విడాకులు అట్టేస్తా, నేనే చేస్తాను. సర్లే చూడు, నువ్వు చేసిన భాగవతాలు మొత్తం చూడు 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 ఎన్నున్నాయి చూడు. ఇక్కడ ఇగో ఇది నువ్వే కదా ఇది? ఇప్పుడు ఆ స్క్రీన్ షాట్ తీసి నువ్వు నాకు పంపించినావు. ఇలా నువ్వు కూడా కనిపిస్తున్నావు, అర్థమవుతుందా? మీ అన్న వాళ్ళకి చెప్తా అన్నావు కదా, మీ అన్న వాళ్ళకి ఇది పంపిస్తా. హలో హలో మేడం, ఏంటి మేడం మీరు? నేను షర్ట్ ఇప్పిన పిక్స్ తీసి వాట్సాప్లో నాకే పెట్టి మళ్ళీ 5,000 కొట్టని చెప్పేసి అంటున్నారు. మిమ్మల్ని నమ్మినందుకు ఇది. హలో ముందు 5,000 కొడతావా కొట్టవా? మేడం ఏంది మేడం 5,000 కొట్టడం ఏంది మేడం? ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు? నేను ఏదో ఇట్లా మా ఫ్రెండ్ ద్వారా ఇట్లా కనుక్కొని నేను మీకు మెసేజ్ చేస్తే మీరేమి ఇట్లా స్కామ్ చేస్తున్నారు ఏంది మేడం మీరు? అదంతా నాకు సంబంధం లేదు. ముందు 5,000 కొడతావా కొట్టవా, లేకపోతే ఆ వీడియో ఆ ఫొటోస్ వైరల్ చేసి పడేస్తా. మేడం టూ మచ్ మేడం, మరి 5,000 మేడం, ఇది టూ మచ్ మేడం. మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు మేడం మీరు. అరే ముందు 5,000 కొడతావా కొట్టవా, లేకపోతే వైరల్ చేసేయాలా? మేడం ప్లీజ్ మేడం, అట్లా చేయకండి మేడం. ప్లీజ్ మేడం, మా ఇంట్లో వాళ్ళు చూస్తే బాగోదు మేడం. నాకు ఇంకా పెళ్ళి కూడా చేద్దాం అనుకుంటున్నారు మేడం. మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు మేడం మీరు. అదంతా నాకు సంబంధం లేదు. మేడం లేవు మేడం, నా దగ్గర 5,000 లేవు మేడం. నా దగ్గర ఒక 150 ఉన్నాయి మేడం. ఆన్లైన్లో పంపించమంటే పంపిస్తాను. 150 నేనేం చేసుకోను. 150 మీరేం చేసుకుంటారు అంటే మీరు ఏదైనా మీరు దేనికన్నా వస్తాయి మేడం మీకు. ఇక పొద్దున పాల ప్యాకెట్కి దానికి నేను వస్తాయి కదా మేడం. 150తో ఏమొస్తుంది అని అంటారు? నేను అడిగింది 150 కాదు, 5,000 అడిగినాను. కొడతావా కొట్టవా, లేకపోతే 5,000 అయితే లేవు మేడం నా దగ్గర. మేడం నా దగ్గర ప్లీజ్ మేడం, మీరు ఇట్లా చెయ్యకండి మేడం. దసరా పండుగ వస్తుంది మేడం, నేను బట్టలే కొనుక్కోలేదు, మీరు 5,000 అడుగుతున్నారు ఏంది మేడం? అదంతా నాకు సంబంధం లేదు. నువ్వు ఫొటోస్ ఆ ఫొటోస్ మొత్తం వైరల్ చేసేస్తే అమౌంట్ కొట్టకపోతే అర్థమవుతుందా? మేడం వైరల్ చేయకండి మేడం, ప్లీజ్ మేడం. మాది పరువు గల కుటుంబం మేడం మాది. మరి 5,000 కొట్టు. మేడం 5,000 నా దగ్గర లేవు మేడం. ప్లీజ్ మేడం, నాకు ప్లీజ్ మేడం, నేను చెప్పేది అర్థం చేసుకోండి మేడం. ఒక్కసారి వినండి మేడం నా మాట. అవన్నీ నాకు సంబంధం లేదురా బాయ్. ముందు 5,000 కొడతావా కొట్టవా? మేడం 5,000 నా దగ్గర లేవు మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ అయితే ఫోటోలు వైరల్ చేసేస్తాను అయితే. మేడం ప్లీజ్ మేడం, నా మాట వినండి మేడం. మీరు అట్లా వైరల్ చేస్తా అని చెప్పేసి అనకండి మేడం. నాకు చాలా భయం వేస్తుంది మేడం నాకు. మరి అట్లయితే 5,000 కొట్టు. వైరల్ చేయకుండా ఫోటోస్ డిలీట్ చేసేస్తాను. చేయడం ఏమన్నా కరెక్టా మేడం? చెప్పండి మేడం. నాకు కరెక్టా అంటే ముందు అమౌంట్ కొడతావా కొట్టవా అది చెప్పు. లేవు మేడం. మేడం నా దగ్గర లేవు మేడం. ప్లీజ్ మేడం ఏం అనుకోకండి. ఒక 150-200 రూపీస్ అంటే కొట్టగలుగుతాను, కానీ మరీ 5,000 అంటే ఏడ కొట్టాలి మేడం నేను? అవి తీసుకొని నేను ఇంకేసుకోను, నెట్ చేసుకొని కొట్టుకోవాలా? లేకపోతే ముందు నాకు 5,000 నేను అడిగిన అమౌంట్ నాకు కొట్టు, లేకపోతే ఫొటోస్ మొత్తం వైరల్ చేసి పడేస్తా. అర్థమవుతుందా? మేడం ప్లీజ్ మేడం, నా షర్టు లేకుండా ఉన్నాయి మేడం అవి గలీజ్గా. హలో ముందు నాకు అమౌంట్ 5,000 కొడతావా కొట్టవా, లేకపోతే ఫొటోస్ వైరల్ చేసేస్తా అయితే. మేడం లేవు మేడం నా దగ్గర, అర్థం చేసుకోండి మేడం ఒక్కసారి ప్లీజ్ మేడం. ఫోటో వైరల్ చేసేస్తాను అయితే. మేడం ప్లీజ్ మేడం, ఎందుకు ఇట్లా చేస్తున్నారు మేడం మీరు? మరీ టూ మచ్గా ఎందుకు ఇట్లా చేస్తున్నారు మేడం మీరు? కట్ చేసి ఫొటోస్ వైరల్ చేస్తా పెట్టేసేయండి అంట. మేడం నా మాట మొత్తం విని కట్ చేయండి మేడం. మీరు నా మాటనే వింటలేరు మేడం అసలు మీరు. నువ్వేమో అమౌంట్ కొట్టను వద్దు మేడం నా దగ్గర లేవని అంటున్నావు కదా, అందుకే ఫోటోలు వైరల్ చేస్తా అంటున్నావు. మేడం సరే మేడం, నా దగ్గర అమౌంట్ 5,000 అంటే నా దగ్గర లేవు. నా దగ్గర వేరే వాళ్ళ చేత కొట్టించుకొని నాకు ఫోన్ పే కొట్టు.
మేడం ఫోన్పే నాది పని చేస్తలేదు మేడం, నాకు ఎవ్వరు ఇక్కడ తెలిసిన వాళ్ళు లేరు. సరే మేడం, నేను మా ఫ్రెండ్ని అడుగుతా. నా ఫోన్పే కూడా పని చేస్తలేదు, వాడు ఒక 5,000 హెల్ప్ చేయమని చెప్పేసి అడుగుతా. వానికి నిన్ననే శాలరీ వచ్చింది, వాడు ఇస్తాడు నాకు తప్పకుండా. కానీ క్యాష్ ఉన్నాయి మేడం నా దగ్గర, క్యాష్ వస్తాయి ఒకవేళ వచ్చినా సరే. నువ్వు ఫోన్పే నువ్వు వేయించుకొని నాకు ఫోన్పే చెయ్యి, లేకపోతే ఎవరికైనా వేయి ఫోన్పే. మేడం అట్లా వేపిస్తే మంచిగా ఉండదు మేడం. మళ్ళీ వాళ్ళు అడుగుతారు, ఎవరికి వేపిస్తున్నావు, ఎందుకు వేపిస్తున్నావు అని చెప్పేసి అడుగుతారు మేడం. ప్లీజ్ మేడం, క్యాష్ తీసుకోండి కదా మేడం మీరు. సరే, నేను ఒక అడ్రస్ చెప్తాను, అడ్రస్కి వచ్చి అమౌంట్ ఇచ్చేళ్ళు, క్యాష్ ఇచ్చేళ్ళు. అడ్రస్సా మేడం? నేను రాలేను మేడం ఆ అడ్రస్కి. అరే నువ్వు ఏం చేస్తున్నావు అసలు, నీకు ఏమైనా ఇది ఉందా? మేడం ఆ అడ్రస్కి నేను రాలేను మేడం, ప్లీజ్ మేడం అర్థం చేసుకోండి. ఫోన్పే చేయంటే ఫోన్పే లేదంటావు, అడ్రస్ చెప్తాను నువ్వు రా క్యాష్ ఇస్తూ అంటే దానికి రానంటావు. ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? మేడం ప్లీజ్ వైరల్ చేయమంటావా లేకపోతే? మేడం ప్లీజ్ మేడం, నా దగ్గర నేను అడ్రస్కి రాలేను మేడం, ఎందుకంటే నాకు కొంచెం కాలుకి దెబ్బ తాకింది మేడం. మీకు కావాలంటే మీకు వాట్సాప్ చేస్తున్నాను చూడండి మేడం. నా కాలుకి చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది, చాలా పెద్దది. అంటే ఇంకా నా కాలు నడవడానికి కూడా వస్తలేదు నా కాలు. మేడం హలో మేడం, మీకు చూడండి మేడం, మీకు నేను వాట్సాప్ చేస్తున్నాను, ఒక్కసారి చూడండి. నా కాలుకి చాలా పెద్ద దెబ్బ తాకింది మేడం నా కాలుకి. మీకు చూడండి, నేను వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నాను, ఒక్కసారి మీకు చూడండి మేడం. మీరు మేడం, నేను ఒక పని చెప్తాను మేడం. మీరు ఏం చేయండి అంటే, నేను ఒక లొకేషన్ పెడతాను, మీరే అక్కడికి రావచ్చు కదా మేడం. అక్కడికి వచ్చిన తర్వాత నువ్వు పైసలు ఇవ్వకపోతే? అర్థం కాలే మేడం. అక్కడికి వచ్చిన తర్వాత నువ్వు పైసలు ఇవ్వకపోతే? అక్కడ వచ్చిన తర్వాత పైసలు ఇవ్వకపోతేనా? ఎందుకు ఇవ్వను మేడం అక్కడ వచ్చిన తర్వాత పైసలు, చెప్పండి. నువ్వు అక్కడికి వచ్చిన తర్వాత కనుక పైసలు ఇవ్వలేదనుకో, ఫోటోలు మొత్తం వైరల్ చేస్తున్నావు. మేడం టూ మచ్ మేడం. మీకు ఫోటో వచ్చింది చూడండి మేడం, మీకు వాట్సాప్లో నా కాలుకి ఎట్లా పట్టి ఉందో చూస్తారు, మీకే అర్థమవుతుంది. ఇగో మీకు ఫోటో పెట్టాను చూడండి వాట్సాప్లో. మేడం ఇదన్నా అర్థం చేసుకొని రావచ్చు కదా మేడం ఇక్కడికి, ప్లీజ్. సరే అయితే అక్కడికి వచ్చిన పైసలు ఇవ్వాలా మరి? ఇస్తాను మేడం, 5,000 ఇస్తాను, మీరు రండి. నా ఫొటోస్ నేను డిలీట్ చేసుకుంటాను. నా ఫోన్ తీసుకొని, నాకు చేతులు షివర్ అవుతున్నాయి మేడం మీరు అట్లా మాట్లాడుతుంటే. నా ఫొటోస్ నేను డిలీట్ చేసేసుకుంటాను. నా ఫొటోస్ అయితే డిలీట్ చేస్తారుగా మరి పైసలు ఇచ్చిన తర్వాత? పక్కా డిలీట్ చేస్తాను. పక్కా డిలీట్ చేస్తాను. మళ్ళీ 5,000 ఇచ్చిన తర్వాత ఓన్లీ 5,000 అయినా అని చెప్పేసి అది ఇది అని చెప్పేసి ఎక్కువ తీసుకుంటే? లేదు, నేను పక్కా డిలీట్ చేస్తాను. చేస్తారు. ఓకే మేడం, నేనైతే నా కాలుకైతే దెబ్బ తాకింది మేడం, నేను రాలేను. కొంచెం నేను ఒక లొకేషన్ మీకు పెడుతున్నాను చూడండి, మీరు ఆ లొకేషన్కి రండి మేడం, సరేనా? సరే అయితే. మేడం ఎప్పుడు వస్తారు? ఈరోజు వస్తారా రేపు వస్తారా మేడం మీరు? నేను ఈరోజు వస్తాను. ఈరోజు వస్తారా? ఎంతసేపట్లో వస్తారు మేడం? అంటే మీరు ఉండేది హైదరాబాద్లో ఎక్కడ? నేను ఉండేది హైదరాబాద్. ఓకే, హైదరాబాద్లోనే ఎక్కడ మేడం? కుకట్పల్లి. ఓకే మేడం, నేను మీకు లొకేషన్ పెడుతున్నాను, మీకు ఒక 1 అవర్ అయితే అవుతుండొచ్చు, ఆ లొకేషన్కి వచ్చేసేయండి మేడం మీరు. ఓకే మేడం కొంచెం తొందరగా రండి మేడం, ప్లీజ్ మేడం. నాకు భయం వేస్తుంది మేడం, మీరు ఏడ వైరల్ చేస్తారో అని చెప్పేసి నాకు. నువ్వు అక్కడికి వచ్చిన తర్వాత హ్యాండ్ ఇచ్చినావు అనుకో, పైసలు ఇవ్వకుండా కంపల్సరీగా నీ ఫోటోలు వైరల్ చేసేస్తా. లేదు మేడం, నేను ఎందుకు హ్యాండ్ ఇస్తాను మేడం, నేను అసలు హ్యాండ్ ఇవ్వను నేను మీకు. లెగ్ మేడం కట్ చేసింది బ్రో. సక్సెస్ఫుల్లీ ఒక నాటకం ఆడి కాలికి దెబ్బ తాకింది అవి ఇవి అని చెప్పి కథలు పాడి సమయానికి నాకు ఈ బెట్టడీను కాలికి దెబ్బ తాకిందని ఆమె ఫోటో పెట్టిన. ఇది ఒకటి దొరికింది, దూది దొరికింది కాబట్టి ఆమెను ఇక్కడ రప్పించడానికి ఈజీ అయ్యింది. ఇంకోటి ఏంటంటే పైసల కోసం వస్తుంది, 100% అయితే వస్తుంది. ఆమెకు ఎవరైనా అబ్బాయిలు తెలిసిన వాళ్ళు ఉన్నారా, ఎవరైనా తీసుకొని వస్తుందా? సరే రాని, వచ్చిన తర్వాత నేను కెమెరా పెడతా, నువ్వు వీడు ఉండవు, నేను చెప్పినప్పుడు రా. రెడ్ హ్యాండెడ్గా పట్టుకో, 2 గుంజి 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 బయలు కొడితే చొంపలు బిప్పాలి, అట్లా కొట్టు. అర్థమవుతుందా? సరే నేను కొడితే మనం అనుకుంటాం మీ వైఫ్ని కొట్టాలైతే కొట్టాను. ఇట్లా అండర్టేకర్ లెక్క ఇట్లా లేవట్టి ఉల్టైతే అలా కొట్టేయా పర్లేదు, 2 రోజులు కొట్టాల్సింది. నా ఎంత కిలాడి ఉందంటే చెప్తున్నా కదన్నా, నేను 2 రోజులు కొట్టాల్సింది. 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 2
టూ మచ్ అన్న, టూ మచ్ అంటే టూ మచ్. మరీ ఇంత కిలాడి నేను చూడలే. నేను ఆమెని ప్లాన్ వేసి నేను ఇట్లా నైట్కి వస్తారా లేదని చెప్పేసి అనుకొని పిలుద్దాం అనుకుంటే ఆమె రిటర్న్ నన్ను ట్రాప్ చేస్తుంది. అంటే ఆమె నాకు తెలిసి మోస్ట్లీ అందరిని ఇట్లనే ట్రాప్ చేసి వసూలు చేస్తుంది పైసలు. సో గైస్, ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో మీరు అర్థం చేసుకోండి. సో మీకు ఈ వీడియో చూస్తున్నంతసేపు మీకు సోది అనిపించవచ్చు, ఎందుకంటే ఇంతకన్నా ప్రాసెస్ ఉంది, ఇంత ఇట్లా అని చెప్పి. కానీ మీకు ఫుల్గా మీకు అర్థం కావాలి, మీరు కూడా అవేర్ కావాలి అని చెప్పేసి నేను ఈ వీడియోని అయితే తీస్తున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ బ్రదర్కి ఎట్లా న్యాయం జరుగుతుందో కూడా చూపిస్తాను నేను. సో ప్రతి ఒక్కటి నేను ప్రూఫ్ అనేది తీసుకుంటా. తర్వాత ఇంకా నువ్వు విడాకులు వచ్చేసినట్టే, నువ్వు లైట్ తీసేసుకో, ఇంకా పురుసత్తు ఉండను, సరేనా? సరే చూద్దాం. ఆమె వస్తున్నా అని చెప్పేసి అన్నది. లొకేషన్ అయితే పెట్టినా నేను గైస్ ఆమెకి. సో చూద్దాం ఆమె ఎంతసేపట్లో వస్తుంది ఏంది. ఆమె వచ్చిందంటే ఇక్కడికి ఎట్లాగో కాల్ చేస్తుంది. సరేనా? నువ్వు ఇక్కడ ఉండవు, నీకు ఎక్కడ ఉండాలో నేను చెప్తాను, నీకు ఎప్పుడు రావాలో కూడా నేను చెప్తాను. గైస్, ఈ కేసుని అయితే నేను ఈరోజు దగ్గర ఒక 1 o'clock నుంచి నేను చేస్తున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 6 అవుతుంది, 6:15 అవుతుంది టైము. సో ఈ టైంకి ఇప్పుడు దొరికింది ఆమె మనకి. సో ఆమె వస్తున్నా అని చెప్పేసి అన్నది. సో చూద్దాం ఆమె వచ్చి ఏం మాట్లాడుతుంది, ఎట్లా మాట్లాడుతుంది, ఏంటి అనేది చూద్దాం. సో ఇప్పుడైతే ఆమె వచ్చినాక నువ్వు కనిపించక అస్సలు కనిపి, నువ్వు పైకి వెళ్ళిపో, నేను పిలుస్తా, ఫోన్ చేస్తాను, నువ్వు రా. హలో మేడం, చెప్పండి. లొకేషన్కి వచ్చారా? నేను ఒక 2 minutes నేను కిందకి వస్తున్నాను. ఒక 2 minutes ఆమె ఒకటే అన్నట్టు. కూర్చొని మేడం, మా ఫ్రెండ్ వస్తా అని చెప్పేసి అని అన్నాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన చెప్పేసి అన్నాడు మేడం. మరీ టూ మచ్గా చేస్తున్నట్టు అనిపిస్తలేదా మేడం మీకు? ముందు పైసలు నేను పోవాలి త్వరగా. ఇస్తాను మేడం పైసలు. మీ పైసలు ఎటు పోతాయమ్మా? నేను పైసలు మీ ఏం చేయాలి? నా పైసలు ఇస్తేనే నా ఫోటో డిలీట్ చేస్తారు కదా మీరు. ఇవన్నీ అయితే మీ దగ్గరనే ఉన్నాయి కదా నా ప్రూఫ్. ఇప్పుడు ఇవ్వకుండా అవి వైరల్ చేస్తారు మీరు. నాకే ప్రాబ్లం కదా, పైసలు ఇవ్వకుండా నేను ఎటు పోతున్నాయి చెప్పు. పైసలు మరి పోతాను, ఈ ఫొటోస్ కూడా అక్కడ డిలీట్ చేస్తా. ఎక్కడున్నాయి ఫొటోస్ నావి? నీ మీద నమ్మకం లేకనే వేరే వాళ్ళ దగ్గరికి వచ్చి. ఇప్పుడు ఆ ఫోన్ ఏది? పెద్ద ఫోన్ ఏది? వీడియో కాల్ చేసిన ఫోన్? నీ మీద నమ్మకం లేదు, అందుకే నేను చిన్న ఫోన్ తీసుకొచ్చిన. నువ్వు పైసలు ఇస్తే నేను ఫోన్ చేస్తాను. మేడం టూ మచ్ మేడం. మీరు ఫోన్ తీసుకోకుండా వచ్చారు ఎందుకు మేడం? మరి మీరు డిలీట్ చేస్తారో లేరో అని చెప్పి నాకెట్లా నమ్మకం? నాకు నువ్వు ఇట్లా పైసలు ఇవ్వగా నేను అక్కడ ఫోన్ చేస్తే అక్కడ ఆయన డిలీట్ చేస్తున్నా నాకేం నమ్మకము? డిలీట్ చేపిస్తా నేను. మేడం ఇది టూ మచ్ మేడం. మీరు ఆ ఫోన్ తీసుకొని రండి, నేను క్యాష్ ఇచ్చేస్తాను. మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు? ముందు నాకు పైసలు. మేడం ఇస్తాను మేడం. మీ పైసలు ఎటు పోమమ్మా? మీ పైసలు ఎక్కడ పోవు? మీ పైసలు మీకు ఇచ్చేస్తా. పైసలేవి రమ్మన్నావు, వచ్చినా నువ్వు పైసలు. మేడం ఇది టూ మచ్ మేడం. మీరు టూ మచ్గా చేస్తున్నారు మేడం. మీరు ఇది పద్ధతి కాదు మేడం. ఇది తెలుసా? మీరు అసలు చేసేది అసలు ఏమాత్రం మంచిగా లేదు మేడం. ఇది ముందు నువ్వు పైసలు ఇస్తే అప్పుడు నేను ఫొటోస్ డిలీట్ చేపిస్తా. నువ్వు పైసలు ఇవ్వలేదనుకో, ఇక్కడ తీసుకొచ్చినావు కదా, అందరికి పిలిచి గోల చేస్తా. ఏమని గోల చేస్తారు? నువ్వు ఇట్లా తీసుకొచ్చినావు. నేను మిమ్మల్ని తీసుకొని వచ్చి ఏమని గోల చేస్తారమ్మా? ఫొటోస్ కూడా ఉన్నాయిగా, ఫోటోలు కూడా వైరల్ చేస్తా. ఏం బ్లాక్మెయిల్ ఇది మేడం? నువ్వు పైసలు ఇవ్వట్లేదు కదా, రమ్మన్నావు వచ్చి. ఇదేనా మీ పని? ఇట్లనే చేస్తారా అందరికి మీరు? ఇంకా నువ్వు అమాయకుడు ఉన్నా అని చెప్పి నేను 5,000 తీసుకున్నా. మిగతా వాళ్ళ దగ్గర 60,000, 50,000 తీసుకుండే. తీసుకున్నావు ఆల్రెడీ అంటే అందరికి ఇట్లనే చేస్తారు మీరు? ఇగో నువ్వు ఇట్లానే నన్ను బతినాడు ఇచ్చున్నాను, ఇంకా 10,000 తీసుకోవాలి. మేడం ఇది టూ మచ్ మేడం. మీరు మేడం నువ్వు ఇట్లా బతిలాడినావు అంటే 10,000 పక్కాగా ఇవ్వాల్సిందే. నువ్వు డబ్బులు ఇచ్చేంత వరకు నేను ఇక్కడ నుంచి కదలేదు. మేడం ప్లీజ్ మేడం, మీరు కూర్చోండి మేడం, మాట్లాడదాం. కూర్చోండి మేడం. ఫస్ట్ లేదు, మీరు ఒక కాల్ చేయండి. కాల్ చేసి ఫొటోస్ డిలీట్ అయినాయి అని చెప్పండి, నేను పైసలు ఇచ్చేస్తాను. నేను మీకు ముందు నువ్వు పైసలు అప్పుడు నేను డిలీట్ చేపిస్తాను. ఇది ఎక్కడ న్యాయం మేడం? ఇది మీరు మేడం ఇది టూ మచ్ మేడం. ఇది చెప్తున్నా కదా మేడం, ఒక అమ్మాయికుని చూసి ఆడుకోవడం అస్సలు కరెక్ట్ కాదు మేడం. మీకు ఇది పాపం తాకుతుంది మేడం. మీకు నువ్వు అమ్మాయికుడిగా ఉన్నావు కాబట్టి నేను 5,000 తీసుకుంటున్నా.
చెమటలు వస్తున్నాయి మేడం నాకు. ఇప్పుడు ఏంది మేడం, ఇప్పుడు ఏమంటారు మీరు? పైసలు ఇస్తావా ఇవ్వ, లేకపోతే ఫోటో కాదు, ఇప్పుడు నేను ఒకవేళ 5,000 ఇస్తాను, దాని తర్వాత మళ్ళీ అయితే ఏం అడగరు కదా? అడగను. మళ్ళీ అక్కడ డిలీట్ అయిపోతుంది కదా? ఫోటో డిలీట్ చేపిస్తా. మళ్ళీ 5,000 ఇచ్చిన తర్వాత మళ్ళీ డిలీట్ కాకుండా మళ్ళీ పంపించి నాకు బ్లాక్మెయిల్ చేస్తే అదేముండదు, నేను ఫోటో డిలీట్ చేపిస్తాను. నాకెట్లా నమ్మకం మేడం, నాకెట్లా నమ్మకం చెప్పు? నీకు కావాలంటే ప్రూఫ్ కూడా పెట్టిస్తాను. ఎట్లా ప్రూఫ్ పెట్టిస్తారు? స్క్రీన్ షాట్ పెట్టి ఆ పెట్టిస్తాను. స్క్రీన్ షాట్లో ఫోటో ఉంటుంది కదా మరి? ఫొటోస్ డిలీట్ చేపిస్తా కదా. సరే కూర్చోండి అమ్మ, కూర్చోండి. నీకు 5,000 కావాలి కదా, నేను 5,000 నేను ఇప్పిస్తాను. నీకు 5,000 కాడ నాదేం పోయలేదు, మీదేం పోయలేదు. 5,000 కాడ మీరు ఇట్లా చేయడం అయితే తప్పు మేడం. మీరు చాలా ఒక మనిషిని ఈ విధంగా మీరు ఆడుకోవడం మాత్రం చాలా తప్పు ముందు చెప్తున్నా. పైసలు ఇస్తావు, ఇవ్వ త్వరగా ఇవ్వు, నేను పోవాలా త్వరగా, నేను వెళ్ళాలి. ఏం చేస్తున్నా రమ్మని చెప్తావు, ఇప్పుడేమో ఫ్రెండ్ దగ్గర ఉన్నాయి అని అంటావు. త్వరగా పైసలు వెళ్ళాలి నేను. మేడం ఫొటోస్ డిలీట్ అయిపోయాను కదా మేడం, మీకు కాల్ మొక్తా మేడం, ప్లీజ్ మేడం. నువ్వు ముందు పైసలు ఇస్తే నేను ఫోటో డిలీట్ చేపిస్తాను, లేకపోతే ఫోటోలు వైరల్ చేపిస్తాను. ఇది చుట్టుపక్కల వాళ్ళందరిని పిలిచి గోలగోల చేస్తాను. సరే మేడం ఆగండి, ఒక ఫోన్ అయితే చేసుకుంటా, ఆగండి. బ్రో ఎడదాకొచ్చు ఏం లేదు, నేను క్యాష్ ఇచ్చేస్తే అయిపోతుంది, ఏం లేదు. దా 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 దా. వచ్చింది వచ్చిందా. మా ఫ్రెండ్కి మేడం, మా ఫ్రెండ్కి నేను ఏం చెప్పిన అంటే, ఒకళ్ళకి ఇట్లా పైసలు ఇచ్చేది ఒక మేడంకి, ఆమెకు పైసలు ఇచ్చేయాలి, నువ్వు క్యాష్ తీసుకొని రా అని చెప్పేసి అని. వాడు ఏం అడిగాడు, నేను క్యాష్ తీసుకుంటున్నా, వచ్చింది ఆ మేడం అని అంటే, ఆ వచ్చింది అని చెప్పిన, గంతే. అది ఎంతసేపు పోవాలి నేను త్వరగా. ఆగండి మేడం, ఆగండి మేడం, మీకు పైసలు ఇస్తా, మీకు ఇంకో 1,00,000 రూపాయలు కావాలన్నా ఇస్తాను నేను, ఆగండి. మరీ ఇంత టార్చర్ చేయడం కరెక్ట్ కాదు మేడం, ఇంకా మరీ టూ మచ్ చేస్తున్నాను మీరు. ఇంకా ఒక్క నిమిషం ఆగు బ్రో, ఒక్క నిమిషం ఆగు, కొడితే ఏం రాదు. ఒక్క నిమిషం, డోరే చెప్తా, డోరే ఎవరైనా తెలుసా? మీ ఆయన ఏడండి మీ ఆయన? వెంకట్ దుబాయ్ వెళ్తా అన్నావు కదా. వెళ్తాడు, దుబాయ్ వెళ్తాడు, అన్నీ వెళ్తాడు. మాట్లాడు, ఏం స్టార్ట్ చేస్తుందో చెప్పు, మాట్లాడు. నాకు 10,000 నేను నీకు 10,000 ఇవ్వాలా? ఎక్కడి నుంచి ఇవ్వాలమ్మా నీకు 10,000? ఎక్కడ 10,000? నువ్వు నాకు ఇచ్చినావా 10,000? 10,000 ఇచ్చిన 10,000 చెప్పు, ఎప్పుడు తీసుకున్నా నేను నీ దగ్గర 10,000? ఏమంటున్నావు అసలు? వెంకటేష్ నువ్వెందుకు వచ్చినావు? ఎందుకు వచ్చిండా? దుబాయ్ పోలేదు, ఏడికి పోలేడు, నిన్ను పట్టిద్దామని వచ్చినాం. నేను వస్తున్నామని నేను ఉన్నా. 10,000 ఆయన ఎప్పుడు ఇస్తున్నాడు? నువ్వు ఏం చేస్తున్నావు? ఏం పనులు చేస్తున్నావు చెప్పు. ఆయన 10,000 నీకాడ ఎప్పుడు ఇస్తాడు? నువ్వు ఏం లంగా పనులు చేస్తావు అన్నీ తెలుసు నాకు. ఇప్పుడు అన్నీ తెలుసు. నువ్వు ఏం చేస్తున్నావు తెలియదు అనుకున్నావా? నేను పైసలు 5,000, ఇప్పుడు 5,000 ఇవ్వాలంట. ఆ చిన్న ఫోన్ తీసుకొని వచ్చి, దీని దగ్గర 2 ఫోన్లు ఉన్నాయి మీ దగ్గర. అదొకటి కీప్యాడ్ ఫోన్ తీసుకొని వచ్చి ఏమంటుందంటే, ఇట్లా ఈ ఫోన్ వేరే దగ్గర ఉంది, ఆ ఫోన్కి ఫోన్ చేసిన వెంటనే, నువ్వు పైసలు ఇచ్చే వెంటనే ఫోటోలు డిలీట్ అయిపోతాయి అంటుంది ఆమె. ఏమి కాడ పడే కథలు చూడ. మళ్ళీ నువ్వు వచ్చినాక ప్లేట్ పిరాయించింది ఆమె, నేను 10,000 ఇవ్వాలి అని చెప్పేసాను. ఈ కొట్టుడేదో నువ్వు రాగానే కొట్టినావు చూడు, ఈ కొట్టుడేదో ముందే కొట్టుంటే ఎప్పుడో సుధరాయిస్తుండే, అర్థమవుతుందా? నువ్వు ఇప్పుడు రాగానే నేనున్నా అని చెప్పేసి నా ఊళ్ళన్నా చంపేస్తానా ఇంపేస్తాను అంటే కాదు, అర్థమవుతుందా? మాట్లాడు, ముంగట ఉందిగా, రెడ్ హ్యాండెడ్గా దొరికిందిగా, మాట్లాడు కళ్ళ ముంగట. అసలు నేను ఇక్కడ ఉన్నట్టు నీకన్నా తెలుసు. ఎట్లా తెలుస్తుంది? ఎట్లయినా తెలుస్తుంది. దుబాయ్ వెళ్తా అన్నావు కదా వెంకట్. పోలేడు, దుబాయ్ పోడు, ఎడికి పోడు. నిన్ను పట్టుకుందామని వచ్చినాను. ఏంది ఇప్పుడు? నన్ను పట్టుకోవడానికి. అవును, నేను పట్టుకోనికనే వచ్చిండు. నేనేం చేస్తున్నావు వెంకట్ ఇక్కడ? నువ్వేం చేస్తున్నావు నీకు తెలియదా? నువ్వేం చేస్తున్నావు? ఏంది? అడుగు బ్రో, ముంగట ఉంది కదా, అడుగు. ఇట్లా నిలబడ్డు బొమ్మలేక అడుగు. నేను పని చేస్తున్నా, నాకు తెలియదు అనుకున్నావా? ఆ ఫోటోలు ఏంది, గ్రీన్ షాట్ ఏంది, ఆ ఫోటోలు ఏంది, బ్లాక్మెయిల్ చేస్తా అంటారు. చెప్పు, నోరు లేదా?
అవును చేస్తున్నా. ఇప్పుడు నువ్వు ఇచ్చే పైసలు నాకు సరిపోవట్లేదు, అందుకనే చేస్తున్నా. నీకు ఎన్నిసార్లు ఎన్ని పంపిస్తాను నేను దుబాయ్ నుంచి నువ్వు ఇచ్చే తినకుండా కూడా రూపాయలు నాకు కష్టపడి సరిపోవట్లేదు. నేను తినకుండా కూడా నీ పైసలు మొత్తం నీకు పంపిస్తున్నా అంటే నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నువ్వు ఇచ్చే పైసలు నాకు సరిపోవట్లేదు, అందుకనే చేస్తున్నాను. ఇప్పుడు ఏం ఇచ్చే పైసలు సరిపోకపోతే ఇట్లాంటి కథలు పడతావా నువ్వు? చేస్తావా? ఏంది ఇచ్చే పైసలు సరిపోతే ఇట్లా చేస్తావా నువ్వు? ఆయన ఎంత ఏడుస్తున్నాడు తెలుసా ఆయన నీకోసము? నేను తమాషాలు అవుతున్నాయా? నీకోసం ఇంతరాయన పోసుకున్నా అవగాహన కొడుకున్నా లవ్ చేసుకున్నా. ఆయన ఎంతగానో లవ్ చేసి నేను కొట్టకుండా ఉంచితే నువ్వు చేసేది ఇదా ఆయనకి? నువ్వు ఇచ్చే పైసలు సరిపోవట్లేదని పని చేస్తున్నా. ఈ పని చేస్తున్నావు, కుళ్ళ ఒప్పుకుంటుంది చూడు, ఒప్పుకుంటుంది కుళ్ళ. నువ్వు ఇచ్చే పైసలు సరిపోతలేవు అంటే అందుకని ఇట్లా చేస్తావు. ఇంకేమన్నా కూడా చేస్తావా? పైసలు సరిపోకపోతే ఇదే కదా. చేస్తావా ఇప్పుడు? ఏదైనా చేస్తా. ఏదైనా చేస్తావు. ఎందుకు ఏం అవసరం నీకు అడిగిన పైసలు? పైసలు సరిపోవటం లేదు. అదే దేనికి సరిపోతలేవు? దేనికి సరిపోతలేవమ్మా? దేనికి సరిపోతుంది? అడుగు బ్రో, దేనికి సరిపోతావు? ఏం ఖర్చులు ఉన్నాయి అడుగు. ఏం ఖర్చులు ఉన్నాయి ఇప్పుడు? అడుగు. నీకు ఏం ఖర్చులు ఉన్నాయి? ఇంట్లో అన్ని కొనుక్కోబెట్టు. ఆ పైసలు ఏమి వచ్చాయి నీకు? నాకు ఇంత నాకు మళ్ళీ నాకేం చెప్తుంది తెలుసా? మా అమ్మ వాళ్ళ పొలం అమ్మేసినాము అది అని చెప్తుంది. అసలు మీ పొలం, మీ అమ్మ వాళ్ళ పొలం ఏడుంది, మీ నాన్న పొలం ఏడుంది? అవును లేదు, నేనే చెప్తున్నా కదా, నేనే కావాలనే చేస్తున్నా. ఎంతమంది దగ్గర స్కాన్ చేసినావు ఇట్లా? ఎంతమంది కానీ స్కాన్ చేసినావు? ఎంతమంది దగ్గర చేసినావు చెప్పు? ఎంతమంది దగ్గర చేసినావు? దొరికిపోయినావు నువ్వు. ఇప్పుడు గజగజ ఉంది, ఏం లాభం లేదు. దొరికిపోయినావు, దొరకబట్టేసినావు, అయిపోయింది. ఇదంతా ప్లాన్ అర్థమవుతుందా? ఇగో నా కాళ్ళకి ఏం కాలేదు బొంగు, నేను నీకు రప్పిస్తామని చెప్పి ఏదో పెట్టుకొని నీకు ఇక్కడ రప్పించిన అంతే. అర్థమవుతుందా? ఇదంతా మా ప్లానే. ఆయన దుబాయ్ పోతా అన్నాడు, పోలేడు. 10 రోజులు ఇంకా టైం ఉంది. కావాలనే ముందే నీకు చెప్పేసి బయటికి వెళ్ళండి ఇంట్లో నుంచి, నేను పట్టుకుందామని చెప్పేసి. దావత్లు చేయడము, బట్టలు షాపింగ్లు చేయడం, ఫ్రిడ్జ్ కొనడం, టీవీ కొనడం. బా ఇప్పుడు చేసినాను. ఏమైంది? 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 ఒప్పుకుంటున్నావు చేసినావని? నేనే చేస్తాను. విడాకులు ఇచ్చి పడతాయి. విడాకులు అట్టేస్తా, నేనే చేస్తాను. ఏం చేస్తావు అమ్మా? ఏం చేస్తావు ఇప్పుడు? విడాకులు అట్టేస్తా, నేను చూస్తాను. అదే ఏం చేస్తావు? ఏదో ఒకటి చేస్తా. ఏం చేస్తావు ఏదో ఒకటి అంటే? ఏదో ఒకటి చేస్తా. నీకు ఇంత తెలివి ఉంది, నువ్వు ఏదైనా చేస్తావు నాకు తెలుసు. నువ్వు ఏదైనా చేస్తుంది నీకు. సరే ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు విడాకులు ఇస్తే? విడాకులు అట్టేస్తే నేనే చూస్తాగా. ఎవరికైనా చెప్పుకుంటా, మా అన్న వాళ్ళకి చెప్తాను. మీ అన్న వాళ్ళకి చెప్తావా? సరే చెప్పుకో. నువ్వు ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి మా దగ్గర ప్రూఫ్లు లేవనుకుంటున్నావు నువ్వు? ఆడ కెమెరా కనిపిస్తుందాడ? ఆడ కెమెరా పెట్టినాం, మేము అర్థమవుతుందా ఆడ? నువ్వు ఫస్ట్ నుంచి నువ్వు ఏమేమైతే చేసినావు, ఏమేమి కథలు పడ్డావు, అన్ని రికార్డింగ్స్ మా దగ్గర ఉన్నాయి. అర్థమవుతుందా? ఇగో ఒక్క నిమిషం, నీకు ప్రతి ఒక్కటి చూపిస్తా స్క్రీన్ షాట్. సర్లే చూడు, నువ్వు చేసిన భాగవతాలు మొత్తం చూడు ఎన్ని చూడు. ఇగో ఇది నువ్వే కదా ఇది? ఇప్పుడు ఆ స్క్రీన్ షాట్ తీసి నువ్వు నాకు పంపించినావు. ఇలా నువ్వు కూడా కనిపిస్తున్నావు, అర్థమవుతుందా? మీ అన్న వాళ్ళకి చెప్తాన్నావు కదా, మీ అన్న వాళ్ళకి ఇది పంపిస్తా. కెమెరాలో మొత్తం రికార్డ్ అవుతుంది, అలా అర్థమవుతుందా? నువ్వు చేసిన తమాషలు ఇంట్లో రికార్డ్ అయినాయి, అందులో కూడా రికార్డ్ అవుతుంది. పిచ్చోళ్ళం అనుకుంటున్నాను. కెమెరా దగ్గరికి వెళ్ళిపోతున్నావు ఇట్లా తీయం. నువ్వు ముఖానికి చేతులు అడ్డం పెడుతుంది చూడు. తీయం, కెమెరా తీయము. ఇవన్నీ ప్రూఫ్స్ అన్ని పెట్టుకొని బ్రో, ఇవన్నీ ప్రూఫ్స్ అన్ని పెట్టుకున్నాము. తమాషాలా అన్నీ? ఏంది ప్లీజ్? ఎవరికి ప్లీజ్? ఏం పిచ్చోళ్ళం అనుకున్నావా? పాపం ఇంతమందిని పిచ్చోళ్ళని చేసి ఇన్ని స్కాములు చేసి తమాషాలా? విడాకులు ఇచ్చేసే మామకి. విడాకులు బ్రో ఇచ్చేసే కాదు, ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. ఐడి తీసుకొని నీకు వచ్చేస్తాయి విడాకులు, అర్థమవుతుందా? వెళ్ళిపో. నీ లాయర్తో మాట్లాడుకుంటా, ఎవరితో మాట్లాడుకుంటా పోతే పోనీ ఒక 30,000 40,000 ఖర్చు పెట్టి పడేసాయి. అర్థమవుతుందా? తీసుకొని వెళ్ళిపో. బ్రో బయట ఏమైనా పట్టుకొని ఉంచు బ్రో, నేను వస్తున్నా ఉండు. నీకు మొత్తం అవన్నీ ప్రూఫ్స్ అన్ని నేను నీకు ఇస్తా బ్రో. ఆమెను బయట పట్టుకొని ఉంచు బ్రో, నీకు మొత్తం ప్రూఫ్స్ అన్ని నేను ఇస్తా. సో గైస్ చూస్తున్నారు కదా ఈ వీడియో మీరు. ఆమె చూడండి, ఆమె పడే కథలు చూడండి. ఆమె ఎంత రుబాబ్గా మాట్లాడుతుంది, ఏం చేస్తావో చెయ్యి అని చెప్పేసి అని. బయటకు పోయే రాళ్ళు ఆయనను బతిమలాడుకుంటుంది ఆమె ఎప్పుడు. సో నేను ఒకటే చెప్తాను ఏంటంటే గైస్, ఇట్లాంటి కథలు పడేటోళ్ళు ఉంటారు. సో కాబట్టి జాగ్రత్తగా ఉండరు. సో ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారు, ఎంతవరకు షేర్ చేయండి. అండ్ మనోళ్ళు బయట ఉన్నోళ్ళు ఉంటారు, సో వాళ్ళకు కూడా ఒక మాట
చెప్పండి, షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త పడతారు ఈ వీడియో చూసి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంది అని చెప్పేసి అయితే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ నా వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుంది, ఏ ఊర్లో రీచ్ అవుతుంది, ఏ సిటీలో రీచ్ అవుతుంది, ఏ కంట్రీలో రీచ్ అవుతుంది అనేది కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం గైస్. ఇప్పుడైతే నేనైతే వాళ్ళని టైం వచ్చేసి ఇప్పుడైతే 6:40 అవుతుంది, చాలాసేపు అయింది. సో ఇప్పుడైతే నేనైతే వాళ్ళని ఇంకా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళని డిసైడ్ అవ్వమని అయితే నేను చెప్తాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.